క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలోను మరియు భక్తి కీర్తన సువిశేషంలో కూడా అబ్రహాము గురించి మనం ఆలకిస్తూ ఉన్నాం. దేవుడు మొదటి పట్టణంలో మనం ఆలకించినట్టుగా అబ్రాము అన్న పేరుని అబ్రహాము అన్న పేరుగా మార్చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం పెట్టుకున్న పేరు ఒకటి ఉంటుంది, దేవుడిచ్చే పేరు ఒకటి ఉంటుంది, లేదా మనం పెట్టుకున్న పేరు ఒకటి ఉంటుంది, మనం తెచ్చుకునే పేరు ఒకటి ఉంటుంది. కొంతమంది శాంతమ్మ చాలా చక్కని పేరు, కానీ ఆమె తెచ్చుకునే పేరు గయ్యాలి. గయ్యాలి శాంతమ్మ ఆపోజిట్. దానయ్య మంచి పేరు, పిసినారి దానయ్య ఆపోజిట్. ఈ విధంగా మనము ఎటువంటి పేరును తెచ్చుకుంటున్నాం అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అబ్రహాము జాతులకు తండ్రిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి, గొప్పల కోసము మనం ప్రాకులాకూడదు. దేవుడు మన యొక్క జీవితాన్ని చూసి మనకంటూ ఒక పేరు ఇస్తాడు. ఆ పేరు కోసము మనము ప్రాకులాడాలి. ఇదిగో ఇతడు విశ్వాసవంతుడైనటువంటి నా సేవకుడు, ఇదిగో ఇతడు నీతిమంతుడు అని దేవుడు నిన్ను చూసి చెప్పగలగాలి. ప్రజలు కాదు. ప్రజల దృష్టిలో నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎటువంటి పేరును సంపాదించుకుంటున్నావు అన్నది చాలా ముఖ్యమైనది. ఇంకా రెండవదిగా మరొక చక్కని అంశాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఈరోజు సువిశేషంలో యేసుప్రభు అంటున్నారు, అబ్రహామునకు ముందే నేను ఉన్నాను అంటున్నారు. మనకి తెలుసు త్రియేక దేవుడు కాబట్టి ఆయన. అయితే ఈ ఉన్నాను, అయాం అన్న పదాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలకించాలి. అయాం. మోషే ఆ యొక్క మండుచున్న పొదలో నీ పేరేమిటి అన్నప్పుడు అయాం హు అయాం, నేను ఉన్నవాడను, యాహ్వే అన్నటువంటి పద్ అని చెప్తూ ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆ పదాన్ని, యావే అన్న పదాన్ని మీరు ఉచ్చరించినట్లయితే దానిలో నిగూఢమైనటువంటి అర్థం మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది. యావే అన్న పదాన్ని మీరు పలకాలి అంటే యా అన్నప్పుడు ఏం చేస్తున్నారు? మీరు గాలిని